వర్ధిల్లాలి 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 ఎస్టీయూ జిందాబాద్ ఎస్టీయూ జిందాబాద్ 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 ఎస్టీయూ జిందాబాద్ 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 ఎస్టీయూ జిందాబాద్ 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 ఎస్టీయూ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. 1946 సంవత్సరంలో నిజాం నిరంకుశ పాలనలో ఉపాధ్యాయుల యొక్క కడగండ్లను చూసి ఆనాటి ఫైమ్ అనేటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలతో మగ్దూం మొయినుద్దీన్ గారి గృహములో ఉపాధ్యాయ నాయకులు మేధావులు అందరూ కూడా ఏర్పడి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ ఉపాధ్యాయ సంఘము ఇవి అన్న కూడా కలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏపీ ఎస్టీయూగా ఏర్పడి ఆనాటి నుండి కూడా ఉపాధ్యాయ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఏమైతే చర్యలు చేపట్టాలో ఆ కార్యక్రమాలంతా కూడా చేసుకుంటూ ఉపాధ్యాయుల పోరాటాల్లో అనేక విజయాల్లో ముఖ్య భూమిక వహించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. అది సాధించినటువంటి కొన్ని గొప్ప విజయాలను మచ్చుకు తెలియజేసుకుంటే డిఏలు రావటంలో కావచ్చు, పిఆర్సి ఏర్పాటులో కావచ్చు, అదేవిధంగా అప్రెంటిస్షిప్ రద్దు విధానం కావచ్చు, అలాగే 398 ప్రత్యేక వేతన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే కూడా ఎన్నో సౌలభ్యాలను ఆర్థిక ప్రయోజనాలను అందించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. అందులో మనమందరూ ఉండడం కూడా మనకు గర్వకారణం. ఏ ప్రభుత్వం అయినా కానీ ఉపాధ్యాయుల యొక్క కోరికలు మన్నించి వారికి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే న్యాయపరమైనటువంటి కోరికలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కల్పించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఈ ఉపాధ్యాయులు ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ ప్రభుత్వమైనా కూడా తీర్చాలని, వాళ్ళని నిరంకుశ పాలనగానో లేదా నిర్లక్ష్యంగానో చూడకూడదని తెలియజేసుకుంటూ జై ఎస్టీయూ.